భక్తులారా, కొన్ని ఇళ్లలో ఒక విచిత్రమైన మార్పు నెమ్మదిగా మొదలవుతుంది. ఎప్పుడూ మసకబారినట్టుగా కనిపించే ఆవరణ ఒక్కసారిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లోకి అడుగుపెడితే కారణం తెలియని సాంత్వన కలుగుతుంది. చిన్న చిన్న విషయాల్లో ఆనందం పెరుగుతుంది. కాని ఆశ్చర్యం ఏంటంటే ఆ ఇంట్లో వాళ్లు మొదట ఈ మార్పులను పెద్దగా పట్టించుకోరు. ఇది యాదృచ్ఛికం కావచ్చు అని అనుకుంటారు. కాని ధర్మశాస్త్రాలు ఒక గొప్ప రహస్యాన్ని చెబుతున్నాయి. ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు కనిపించడం ప్రారంభమైతే అది శుభప్రవేశానికి సూచన కావచ్చని పెద్దలు చెబుతుంటారు. మరి ఆ సంకేతాలు ఏవి? అవి కనిపిస్తే నిజంగా ఏమర్థం? ఎందుకు కొన్ని కుటుంబాల్లో ఒక్కసారిగా ఆశ కలుగుతుంది? ఎందుకు కొన్నిసార్లు ఎన్నో రోజులు నిశ్శబ్దంగా ఉన్న ఇంటి వాతావరణం ఒక్కసారిగా మంగళమయంగా మారిపోతుంది? మధ్యతరగతి కుటుంబాల్లో చాలామంది ఇలా అనుభవించి ఉంటారు. ఇంట్లో ఎలాంటి గొడవలు లేకపోయినా మనసులో తెలియని భారంగా ఉండటం, పనులు సరిగా సాగకపోవడం, ఒక్కోసారి కారణం లేకుండానే భయం కలగడం. అలాంటి రోజుల మధ్య ఒక్కసారిగా చిన్న చిన్న మంచి మార్పులు కనిపించడం మొదలవుతుంది. ఇంటి ముందు పక్షుల కెలకిలారావం వినిపించడం, ఎన్నాళ్లుగానో మాట్లాడని కుటుంబ సభ్యులు మళ్లీ ప్రేమగా మాట్లాడటం, ఉదయాన్నే మనసుకు తెలియని ప్రశాంతత కలగడం. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికాలా లేక దైవ సంకేతాలా? ఇదే విషయాన్ని మన పూర్వీకులు ఎంతో గంభీరంగా వివరించారు. పెద్దలు ఒక మాట చెబుతారు, ఇల్లు శుభమైతే ఇలవేల్పు శుభమవుతుంది. అంటే ఇంటి వాతావరణంలో పవిత్రత పెరిగితే దైవకటాక్షం కూడా నెమ్మదిగా చేరుతుందని అర్థం. ఒకప్పుడు ఒక గ్రామంలో సీతమ్మ అనే మహిళ ఉండేది. ఆమె కుటుంబం సాధారణ జీవితం గడిపేది. ఇంట్లో ఎప్పుడూ కొరతలు ఉండేవి కాదు. కాని ఆనందం మాత్రం కనిపించేది కాదు. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగిపోతుండేది. ఇంట్లో అందరూ ఉన్నా హృదయాల్లో ఏదో వెలితి ఉండేది. ఒకరోజు ఉదయం ఆమె ఇంటి తలుపు తీసి బయటకు వస్తే ఇంటి ముందున్న తులసి మొక్క ఎన్నడూ లేనంత పచ్చగా కనిపించింది. గాలి తాకిడికి తులసి ఆకులు మెల్లగా ఆగుతున్నాయి. అప్పుడు ఆమెకు పెద్దమ్మ ఒకప్పుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఇంటి ఆవరణలో పచ్చదనం పెరిగితే అది శుభానికి సూచన. అప్పటి వరకు ఆమె దీనిని పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని రోజుల తరువాత మరో విచిత్రం జరిగింది. ఉదయం లేవగానే ఇంట్లో కారణం లేకుండా సుగంధం వచ్చినట్టుగా అనిపించింది. ఎవరూ ధూపం వేయలేదు. ఎలాంటి పుష్పాలు కూడా లేవు. అయినా ఆ గాలి ప్రశాంతతను కలిగించింది. సీతమ్మ భర్త కూడా అదే గమనించాడు. ఈ మధ్య మన ఇంట్లో ఏదో మంచి మార్పు జరుగుతున్నట్టుంది అన్నాడు. క్రమంగా ఇంట్లో చిన్న చిన్న సమస్యలు తగ్గడం మొదలైంది. ఎన్నాళ్లుగానో వాయిదా పడిన పనులు ఒక్కొక్కటిగా సాఫీగా పూర్తవసాగాయి. ధర్మగ్రంథాల్లో ఒక సూక్తి ఉంది, శుభలక్షణే శుభప్రాప్తంహ. అంటే శుభసూచనలు కనిపించిన చోట మంగళప్రవేశం ఆలస్యం కాదు అని భావం. మన పూర్వీకులు కూడా కొన్ని సంకేతాలను ప్రత్యేకంగా చెప్పేవారు. ఉదయాన్నే ఇంట్లో దీపం వెలిగించినప్పుడు జ్వాల ప్రశాంతంగా నిలబడటం, ఇంటి పెద్దలకు అనవసర కోపం తగ్గిపోవడం, ఎప్పుడూ ఆందోళనలో ఉండే మనసుకు ఒక్కసారిగా ధైర్యం కలగడం, ఇవి కేవలం యాదృచ్ఛికాలు కావని వారు నమ్మేవారు. ఒకరోజు సీతమ్మ ఇంట్లో మరో చిన్న సంఘటన జరిగింది. చాలా రోజుల తరువాత కుటుంబ సభ్యులందరూ కలిసి నవ్వుకున్నారు. చిన్న విషయానికే గొడవపడే వాళ్లు ఒక్కసారిగా పరస్పరం అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు సీతమ్మ తాతయ్య చెప్పిన సామెత గుర్తొచ్చింది, మనసు వెలిగితే మేడ వెలుగుతుంది. అంటే మనుషుల మధ్య ప్రేమ పెరిగితే ఇంటి శుభశక్తి కూడా పెరుగుతుందని అర్థం. అయితే ఈ మార్పుల వెనుక నిజమైన కారణం ఏమిటి? ఎందుకు కొన్ని సంకేతాలు ఒక్కో ఇంట్లో కనిపిస్తాయి? మరి వాటిలో అత్యంత ముఖ్యమైన మొదటి సంకేతం ఏమిటో తెలుసుకోవాలి అంటే ఈ కథలోని రహస్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ ఆధ్యాత్మిక రహస్యం మీకు పూర్తిగా అర్థం కావాలన్నా, దైవానుగ్రహం దక్కాలన్నా ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి. సీతమ్మ జీవితంలో కనిపించిన ఆ చిన్న చిన్న మార్పులు కేవలం ఇంటి వాతావరణంలో వచ్చిన సాధారణ మార్పులు మాత్రమే కాదని ఆమెకు క్రమంగా అర్థమవ్వడం మొదలైంది. ఒక ఉదయం ఆమె ఎప్పటిలాగే ఇంటి ముంగిట నీళ్లు చల్లి శుభ్రం చేస్తుండగా
చాలా కాలంగా కనిపించని చిన్న పక్షులు ఇంటి ముందు చెట్టు కొమ్మలపై కూర్చుని ముదువుగా కిలకిలారావం చేశాయి. ఆ శబ్దం విన్న వెంటనే ఆమె మనసులో ఏదో తెలియని ఆనందం పుట్టింది. పెద్దలు ఒక మాట చెబుతారు, పక్షిపాట పల్లెకు పండుగ సూచన. దానికి అర్థం ప్రకృతి మన చుట్టూ ముదువుగా స్పందించడం అనేది ఇంటి శుభసూచనలలో ఒకటని. ధర్మ పండితులు చెబుతారు, ఇంట్లోకి శుభశక్తి చేరే ముందు మన చుట్టూ ప్రకృతి సంకేతాలు కనిపిస్తాయని. ఉదయం ఇంట్లో కారణం లేకుండా ప్రశాంతత పెరగడం, చిన్న పిల్లలు ఇంట్లో ఎక్కువగా నవ్వడం, ఇంటి ముందు ఉన్న మొక్కలు ఆరోగ్యంగా పెరగడం, ఇవన్నీ మనసుకు కనిపించని మార్పుల ప్రతిబింబాలుగా భావించేవారు. సీతమ్మ కూడా ఇదే గమనించింది. ఎన్నాళ్లుగానో వాడిపోతున్న తులసి మొక్క ఒక్కసారిగా కొత్త చిగుళ్లు తెచ్చింది. అది చూసిన ఆమె పొరుగింటి వృద్ధురాలు మెల్లగా నవ్వి, అమ్మా, ఇంట్లో పవిత్రత పెరిగితే ఆవరణ ముందే స్పందిస్తుంది అని చెప్పింది. అయితే ఇక్కడ ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. పెద్దలు చెప్పినట్టు దైవకటాక్షం ఎప్పుడూ ఒకేసారి పెద్ద అద్భుతంగా రాదు. అది చిన్న చిన్న సంకేతాల రూపంలో ముందుగా కనిపిస్తుంది. ఉదాహరణకు, ఇంట్లో ఎప్పుడూ కోపంగా ఉండేవారు ఒక్కసారిగా మృదువుగా మాట్లాడడం ప్రారంభిస్తే అది కేవలం మనసు మార్పు మాత్రమే కాదు అని కొందరు భావించేవారు. ఎందుకంటే ఇంటి శక్తి మారితే అక్కడ నివసించే మనుషుల ఆలోచనలు కూడా మారుతాయని ధర్మశాస్త్రాల్లో చెప్పబడింది. ఒకసారి సీతమ్మకు ఒక ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురైంది. రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత ఆమెకు నిద్ర రావడం లేదు. మనసులో ఎన్నో ఆలోచనలు. కాని అర్ధరాత్రి సమయం దాటిన తరువాత ఒక్కసారిగా ఆమె హృదయంలో చెప్పలేని ప్రశాంతత కలిగింది. ఎన్నాళ్లుగానో తనను వేధిస్తున్న భయం ఆ క్షణంలో కరిగిపోయినట్టనిపించింది. మరుసటి రోజు ఉదయం ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఎన్నో రోజులుగా ఆగిపోయిన ఒక ముఖ్యమైన పని అనుకోకుండా పూర్తయ్యే దారిలోకి వెళ్ళింది. మన పూర్వీకులు ఒక సామెత చెప్పేవారు, ముందు మనసు మారితే తరువాత మార్గం మారుతుంది. అంటే మన హృదయంలోని భారాలు తగ్గిపోతే జీవితం కూడా క్రమంగా సరిదిద్దుకునే మార్గం కనిపిస్తుందని భావం. అందుకే ఇంట్లోకి శుభప్రవేశం జరగబోతున్నప్పుడు మొదట మారేది పరిస్థితులు కాదు, మనసులని పెద్దలు నమ్మేవారు. ఈ సందర్భంలో ఒక పురాణగాథ గుర్తుకు వస్తుంది. ఒకసారి ఓ భక్తురాలు ప్రతిరోజు ఎంతో పవిత్రంగా ఇంటిని శుభ్రం చేసేది. కాని ఆమెకు జీవితంలో పెద్దగా సౌఖ్యం లేదు. ఒకరోజు ఆమె అలసిపోయి దేవుని ముందు కూర్చుని, నేను తప్పు ఏం చేస్తున్నాను అని మనసారా ప్రార్థించింది. అప్పుడు గ్రామంలోని ఓ వృద్ధుడు ఒక మాట చెప్పాడు, ఇల్లు కేవలం గోడలతో కాదు, మనసుతో పవిత్రమవుతుంది. ఆ రోజు నుంచి ఆమె కోపాన్ని తగ్గించింది. ఇంట్లో ప్రేమతో మాటలు మాట్లాడటం ప్రారంభించింది. కొద్ది రోజులకే ఆమె జీవితం ప్రశాంతంగా మారింది. అప్పుడే ఆమె అర్థం చేసుకుంది, శుభసూచనలు బయట కనిపించకముందే మనసులో మొదలవుతాయని. సీతమ్మ ఇంట్లో కూడా ఇదే జరుగుతోందేమో అన్న అనుమానం ఆమెకు మొదలైంది. కాని ఆమెకు ఇంకా ఒక పెద్ద సందేహం ఉంది. ఈ సంకేతాలు నిజంగానే దైవానుగ్రహానికి సూచన, లేక తాను ఊహించుకుంటోందా? అచ్చం అదే సమయంలో ఆమె జీవితంలో జరిగిన ఒక సంఘటన ఈ రహస్యాన్ని మరింత లోతుగా మార్చింది. ఆ సంఘటన తర్వాత ఆమె ఇంట్లో కనిపించిన రెండవ గొప్ప సంకేతం ఏంటో తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు. ఒక ఉదయం సీతమ్మ ఎప్పటిలాగే ఇంటి ముంగిట శుభ్రం చేస్తూ ఉండగా ఆమె దృష్టికి ఒక చిన్న విషయం పడింది. ఎన్నాళ్లుగానో మసకబారిపోయిన ఇంటి వాతావరణం ఆ రోజు విచిత్రంగా ప్రకాశవంతంగా కనిపించింది. సూర్యకిరణాలు ఇంటి ముంగిట పడిన తీరు కూడా ఏదో కొత్త ఆశను గుర్తుచేసినట్టుండింది. ఆ రోజు ఇంట్లో ఎవ్వరూ గొడవపడలేదు. చాలా చిన్న విషయాలకే కోపపడే ఆమె భర్త కూడా ప్రశాంతంగా మాట్లాడాడు. పిల్లలు ఎప్పటిలా అల్లరి చేయకుండా నవ్వుతూ ఆడుకున్నారు. సీతమ్మ మనసులో ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. ఇది నిజంగానే ఏదైనా శుభసూచనా? ఆమెకు చిన్నప్పుడే అమ్మమ్మ చెప్పిన ఒక కథ గుర్తొచ్చింది. ఒక ఇంట్లో శుభశక్తి ప్రవేశించే ముందు అక్కడ నవ్వులు పెరుగుతాయి అని ఆమె చెప్పేది. ఎందుకంటే దేవకటాక్షం వచ్చిన చోట ముందుగా భయాలు తగ్గుతాయి, తరువాత మనుషుల మధ్య ప్రేమ పెరుగుతుంది అని పెద్దలు నమ్మేవారు. అదే రోజున మరో ఆశ్చర్యకరమైన విషయం జరిగింది.
చాలా రోజులుగా మూసుకుపోయిన ఒక పాత పెట్టెను సర్దుతుండగా సీతమ్మకు తన తల్లి రాసిన ఒక చిన్న సందేశం దొరికింది. అందులో ఒక వాక్యం మాత్రమే ఉంది. ఇల్లు పవిత్రంగా ఉంటే ఆశలు తిరిగి పుడతాయి. ఆ మాటలు చదివిన తరువాత ఆమె హృదయంలో ఏదో కదిలింది. ఎందుకంటే ఎన్నాళ్లుగానో ఆమె తన జీవితాన్ని కేవలం బాధలతోనే చూసింది. కాని ఆ రోజు మొదటిసారి బహుశా మంచి రోజులు దగ్గరపడుతున్నాయేమో అన్న చిన్న ఆశ కలిగింది. పెద్దలు ఒక సామెత చెబుతారు, ఉదయాన్నే మంగళం కనబడితే రోజు మధురం. అంటే చిన్న శుభసూచనలు కనిపించినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదని భావం. అదే సాయంత్రం గ్రామంలోని ఆలయానికి వెళ్లిన సీతమ్మ అక్కడ ఒక వృద్ధ పండితుడిని కలిసింది. ఆమె మనసులో ఉన్న సందేహాన్ని అడిగింది. ఇంట్లో ఈ మధ్య విచిత్రమైన ప్రశాంతత పెరిగింది. చిన్న చిన్న మంచి మార్పులు జరుగుతున్నాయి. ఇది నిజంగానే శుభానికి సంకేతమా అని అడిగింది. ఆ పండితుడు చిరునవ్వుతో ఒక పురాతన ధర్మవాక్యాన్ని చెప్పాడు. శుభం ముందుగా మనసుని తాకుతుంది, తరువాత గృహాన్ని అలంకరిస్తుంది. అంటే దైవకృప ముందుగా మనసులోని భారాన్ని తగ్గించి తరువాత ఇంటి వాతావరణాన్ని మార్చుతుందని అర్థం. ఆ మాటలు విన్న తరువాత సీతమ్మ ఇంటికి తిరిగి వచ్చింది. కాని ఆ రాత్రి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఎన్నాళ్లుగానో ఎండిపోయినట్టుగా కనిపించిన ఇంటి ముందు ఉన్న చిన్న మొక్కపై తెల్లవారుజామున చిన్న పువ్వు వికసించింది. ఆ పువ్వును చూసిన సీతమ్మ కళ్లలో ఆనంద బాష్పాలు తిరిగాయి. ఎందుకంటే అది సాధారణ విషయం కాదు. ఆ మొక్క ఎన్నో నెలలుగా పూయలేదు. ఆ క్షణంలో ఆమె మనసులో ఒకే భావన, ఇది ఏదో మంచి సూచన కావచ్చు. మీ ఇంట్లో కూడా ఇలాంటి చిన్న చిన్న సంకేతాలు ఎప్పుడైనా కనిపించాయా? కారణం లేకుండా ఇంట్లో ప్రశాంతత పెరగడం, కుటుంబంలో ప్రేమ ఎక్కువవడం, ఉదయాన్నే మనసుకు తెలియని ధైర్యం కలగడం. మీకు కూడా ఇలా అనిపించి ఉంటే కామెంట్స్ లో శుభం కలగాలి అని రాయండి. ఎందుకంటే విశ్వాసం ఉన్న చోట ఆశ కూడా పెరుగుతుంది. కాని ఇక్కడే కథలో అసలు రహస్యం మొదలవుతుంది. ఆ పువ్వు వికసించిన మరుసటి రోజు సీతమ్మ ఇంటి గడప దగ్గర ఒక అనుకోని వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అతను చెప్పిన ఒక్క మాట ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. కాని అతడు ఎవరు? అతను తీసుకొచ్చిన రహస్యం ఏమిటి? సీతమ్మ ఇప్పటివరకు గమనించిన అన్ని సంకేతాల వెనుక దాగి ఉన్న అసలు అర్థం అదేనా? లేక ఇంకా పెద్ద పరీక్ష ముందుందా? మరుసటి రోజు తెల్లవారుజామున సీతమ్మ ఇంటి గడప దగ్గర ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో అలసట ఉన్నా కళ్లలో మాత్రం చెప్పలేని ప్రశాంతత కనిపించింది. చేతిలో ఒక చిన్న సంచి తప్ప మరేమీ లేదు. సీతమ్మ బయటికి వచ్చి, ఎవరు మీరు అని మృదువుగా అడిగింది. ఆ వృద్ధుడు నవ్వుతూ, అమ్మా, నేను ప్రయాణికుడిని. దాహంగా ఉంది, కొంచెం నీళ్లు ఇస్తావా అన్నాడు. సీతమ్మ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్లి చల్లని నీళ్లు తీసుకొచ్చింది. అతనికి కూర్చోడానికి చోటు చూపించింది. పెద్దలు ఒక మాట చెబుతారు, గడప దాటే అతిథి గౌరవం, గుహానికి మంగళం. అంటే మన గడపకు వచ్చిన వారిని సత్కరించడం అనేది ఇంటి శుభశక్తిని పెంచుతుందని భావం. సీతమ్మ కూడా అదే మనసుతో ఆ వృద్ధుడిని చూసుకుంది. కొద్దిసేపటి తరువాత అతను మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అమ్మా, మీ ఇంట్లో ఈ మధ్య ప్రశాంతత పెరిగిందా అని అడిగాడు. ఆ మాట విన్న సీతమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఈ విషయాన్ని ఆమె ఎవరికీ చెప్పలేదు. అవును తాతయ్య, చిన్న చిన్న మంచి మార్పులు కనిపిస్తున్నాయి అంది. వృద్ధుడు ముదువుగా నవ్వి, అది మంచి సూచనే. కాని ఒక విషయం గుర్తుంచుకో, శుభ సూచనలు కనిపించడం మాత్రమే సరిపోదు. వాటిని నిలబెట్టుకోవడానికి ఇంట్లో పవిత్రమైన ఆలోచనలు ఉండాలి అన్నాడు. అతను ఒక చిన్న కథ చెప్పాడు. ఒక గ్రామంలో ఇద్దరు సోదరులు ఉండేవారు. ఇద్దరి ఇళ్లు కూడా ఒకేలా ఉండేవి. కాని ఒకరి ఇంట్లో ఎప్పుడు నవ్వులు, శాంతి ఉండేది. మరొకరి ఇంట్లో మాత్రం చిన్న విషయాలకే కలహాలు. ఒకరోజు గ్రామ పెద్దను అడిగారు, ఎందుకు ఇలా జరుగుతోంది అని. అప్పుడు ఆయన చెప్పిన మాట అందరినీ ఆలోచింపజేసింది. ఇల్లు గోడలతో కాదు, మాటలతో వెలుగుతుంది. అంటే ప్రేమగా మాట్లాడే చోట శుభం నిలుస్తుందని అర్థం. ఆ మాటలు విన్న తరువాత సీతమ్మ
తన ఇంట్లో జరిగిన చిన్న చిన్న విషయాలను గుర్తు చేసుకుంది. నిజంగానే ఈ మధ్య అందరూ కొంచెం మారినట్టే కనిపిస్తున్నారు. కోపం తగ్గింది. ఉదయాన్నే ఇంట్లో ప్రశాంతత పెరిగింది. పనులు కూడా అడ్డంకులు లేకుండా సాగుతున్నాయి. ఆమె హృదయంలో ఆశ మరింత పెరిగింది. అప్పుడు ఆ వృద్ధుడు మరో గొప్ప విషయం చెప్పాడు. అమ్మా, ఒక ఇంట్లో శుభప్రవేశం జరగబోతున్నప్పుడు 3 మార్పులు తప్పక కనిపిస్తాయి. మొదట, మనసులో భయం తగ్గిపోతుంది. రెండవది, ఇంట్లో కారణం లేకుండా ప్రశాంతత పెరుగుతుంది. మూడవది, ఆ ఇంటికి వచ్చే ప్రతి మనిషి అక్కడి వాతావరణాన్ని మంచిగా అనుభవిస్తాడు. ఈ మాటలు విన్న సీతమ్మకు గడిచిన కొన్ని రోజుల సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి. ఆ సమయంలో ఆమెకు చిన్నప్పుడే వినిన ఒక పురాణగాథ గుర్తొచ్చింది. ఒకసారి ఒక భక్త కుటుంబం ఎన్నో కష్టాల్లో జీవించేది. అయినా వారు ప్రతి ఉదయం ఇంటిని పవిత్రంగా ఉంచి పరస్పరం ప్రేమగా మాట్లాడేవారు. కాలక్రమేణా వారి ఇంట్లో శాంతి పెరిగింది. అప్పుడు గ్రామంలోని ఒక ముని ఇలా అన్నాడట, పవిత్ర హృదయమే మంగళానికి ఆహ్వానం. ఆ కుటుంబం జీవితంలో తరువాత ఎన్నో శుభాలు చోటు చేసుకున్నాయని చెబుతారు. సీతమ్మ ఆలోచనల్లో మునిగిపోయి ఉండగా ఆ వృద్ధుడు వెళ్లే ముందు ఒక మాట చెప్పాడు. ఇంటి గడప శుభంగా ఉండాలంటే మనసు కూడా శుభంగా ఉండాలి. ఆ మాట ఆమె హృదయంలో బలంగా మిగిలిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు ఆమె దైవ సూచనలు బయటే వెతికింది. కాని ఇప్పుడు అర్థమవుతోంది, అసలు మార్పు ఇంటి మనుషుల మధ్య మొదలవుతుందని. ఇక్కడ ఒక చిన్న ప్రార్థన. ఈ కథ మీ హృదయాన్ని తాకి ఉంటే, మా ప్రయాణానికి మీ వంతు సహాయం చేయాలనిపిస్తే కింద ఉన్న స్కానర్ ద్వారా మీకు తోచినంత సహాయం చేయండి. మీ చిన్న సహాయం కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కథలు మరింత మందికి చేరడానికి దోహదం చేస్తుంది. అయితే సీతమ్మ జీవితంలో అసలు అద్భుతం ఇంకా జరగాల్సి ఉంది. ఎందుకంటే ఆ వృద్ధుడు వెళ్లిపోయిన తరువాత ఆమె ఇంట్లో జరిగిన ఒక సంఘటన చూసి గ్రామమంతా ఆశ్చర్యపోయింది. అది నిజంగా శుభసూచన, లేక విధి ఇచ్చిన మరో పరీక్ష? ఆ వృద్ధుడు వెళ్లిపోయిన మరుసటి ఉదయం సీతమ్మ ఇంట్లో ఒక విశేషమైన మార్పు కనిపించింది. ఎన్నాళ్లుగానో మూసివేసి ఉన్న గది తలుపు తెరిచినప్పుడు లోపల గాలి భారంగా కాకుండా ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఆ గది గురించి ఇంట్లో ఎప్పుడూ ఒక విచిత్రమైన భావన ఉండేది. ఎవ్వరూ ఎక్కువసేపు అక్కడ ఉండాలని అనుకోరు. కాని ఆ రోజు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. సీతమ్మ చిన్న కుమార్తె ఆ గదిలోకి వెళ్లి నవ్వుతూ ఆడుకోవడం ప్రారంభించింది. అది చూసిన సీతమ్మకు ఒక క్షణం ఆశ్చర్యం వేసింది. మనసు మారితే గృహం మారుతుంది అనే పెద్దల మాట ఆమెకు గుర్తొచ్చింది. నిజంగానే ఈ మధ్య ఇంట్లో వాతావరణం మృదువుగా మారింది. అందరూ కలిసి భోజనం చేయడం, నవ్వుకోవడం, చిన్న చిన్న విషయాల్లో పరస్పరం సహాయం చేసుకోవడం పెరిగింది. ఈ మార్పులు ఇంటి గోడలకు తెలిసినట్టే అనిపించాయి. అదే రోజు మధ్యాహ్నం గ్రామంలోని ఒక పెద్దమ్మ సీతమ్మ ఇంటికి వచ్చింది. లోపలికి అడుగుపెట్టగానే కాసేపు చుట్టూ చూసి, అమ్మా, ఈ మధ్య మీ ఇంట్లో ఏదో మంగళకరమైన ప్రశాంతత కనిపిస్తోంది అని చెప్పింది. ఆ మాట విన్న సీతమ్మ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఇదే మాటను కొద్ది రోజుల క్రితం ఆ వృద్ధుడు కూడా చెప్పాడు. ఇల్లు వెలుగుతుంటే ముందుగా ముఖాల్లో వెలుగు కనిపిస్తుంది అని ఆ పెద్దమ్మ చెప్పిన మాట సీతమ్మ హృదయంలో నిలిచిపోయింది. పెద్దలు చెబుతారు, ఒక ఇంట్లో శుభసూచనలు కనిపించడం ప్రారంభమైతే ముందుగా అక్కడి మనుషుల హృదయాల్లో భరోసా పెరుగుతుంది. అంతకుముందు ఎంత చిన్న సమస్య వచ్చినా భయపడేవారు ఒక్కసారిగా ధైర్యంగా ఎదుర్కోవడం ప్రారంభిస్తారు. ఇదే మార్పు సీతమ్మ భర్తలో కూడా కనిపించింది. ఎన్నాళ్లుగానో వాయిదా వేస్తున్న ఒక పనిని ధైర్యంగా ప్రారంభించాడు. ఆశ్చర్యకరంగా అది సాఫీగా సాగింది. ఇంట్లో అందరికీ ఆశ మరింత పెరిగింది. ఈ సమయంలో సీతమ్మకు ఒక పురాతన గాథ గుర్తొచ్చింది. ఒకసారి ఒక చిన్న గ్రామంలో ఓ కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండేది. వారు ప్రతిరోజూ ఉదయం ఇంటి ముందు నీళ్లు చల్లి పవిత్రతను కాపాడుతూ పరస్పరం ప్రేమగా ఉండేవారు. ఒకరోజు గ్రామంలోని జ్ఞానివారిని చూసి ఇలా అన్నాడట, శుభం ముందుగా నీడలా వస్తుంది. అది కనిపించదు, కాని అనుభూతి అవుతుంది. కొద్ది రోజులకే వారి జీవితంలో ప్రశాంతత, ఆనందం పెరిగాయని గ్రామస్తులు చెప్పుకునేవారు. సీతమ్మ కూడా ఇప్పుడు అదే అనుభూతి పొందుతోంది.
కారణం లేకుండా హృదయంలో భయం తగ్గిపోయింది. ఉదయాన్నే లేవగానే ఒక కొత్త ఉత్సాహం కలుగుతోంది. ఇంటి గడప దగ్గర నిలబడి గాలి తాకిడిని ఆస్వాదిస్తుంటే జీవితంలో మళ్లీ వెలుగు మొదలైనట్టుగా అనిపిస్తోంది. ఒకప్పుడు ప్రతిరోజు భారంగా అనిపించేది. కాని ఇప్పుడు చిన్న విషయాల్లో కూడా ఆనందం కనిపిస్తోంది. అయితే ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది. ఒక సాయంత్రం సీతమ్మ ఇంటికి ఒక ఉత్తరం వచ్చింది. అది ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న వార్తకు సంబంధించినది. కాని ఆ ఉత్తరాన్ని చదివిన వెంటనే సీతమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే అందులో ఉన్న విషయం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చగలిగేది. అది నిజంగా ఆశీర్వాదమా లేక మరో పరీక్ష ప్రారంభమా? ఆ ఉత్తరంలో ఏముంది? దాని తరువాత సీతమ్మ జీవితంలో జరిగిన సంఘటన మీ హృదయాన్ని కదిలించకుండా ఉండదు. సీతమ్మ వణుకుతున్న చేతులతో ఆ ఉత్తరాన్ని మెల్లగా తెరిచింది. ఎన్నాళ్లుగానో ఆగిపోయిన ఒక పని గురించి అందులో సమాచారం ఉంది. చాలా కాలం క్రితం ఆమె భర్త చేసిన దరఖాస్తు ఇప్పుడు ఆమోదించబడిందని అందులో రాసి ఉంది. కుటుంబానికి స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశం కలిగే శుభవార్త అది. ఆ క్షణంలో సీతమ్మ కళ్లలో ఆనంద బాష్పాలు నిండిపోయాయి. ఎందుకంటే ఎన్నో రాత్రులు ఆందోళనతో గడిచాయి. ఎన్నో ఉదయాలు ఆశ లేకుండా మొదలయ్యాయి. కాని ఈరోజు మాత్రం భిన్నంగా ఉంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆ ఉత్తరం వచ్చిన ఆనందం కంటే ఎక్కువగా సీతమ్మ మనసులో మరో భావన బలంగా పెరిగింది. ఇంతకాలం నేను వెతికింది బయట సంకేతాలా లేక మన ఇంట్లో మళ్లీ పుట్టిన ప్రేమనా అని. ఎందుకంటే గత కొన్ని వారాల్లో జరిగిన ప్రతి చిన్న సంఘటన ఇప్పుడు ఆమెకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తోంది. తులసి మొక్క పచ్చగా మారడం, ఇంట్లో ప్రశాంతత పెరగడం, చిన్న గొడవలు తగ్గిపోవడం, అనుకొని సాంత్వన కలగడం, ఇవన్నీ కేవలం యాదృచ్ఛికాలు మాత్రమే కాకుండా జీవితం మళ్లీ వెలుగువైపు నడుస్తున్న సంకేతాలుగా అనిపించాయి. ఆ రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేస్తుండగా సీతమ్మ మెల్లగా ఒక మాట చెప్పింది. మన ఇంట్లో మారింది పరిస్థితులు కాదు, మనం. ఆ మాట విన్న అందరూ కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉన్నారు. ఎందుకంటే అది నిజమే. ఒకప్పుడు భయం ఎక్కువగా ఉండేది, ఇప్పుడు ఆశ ఎక్కువైంది. ఒకప్పుడు చిన్న విషయాలకే గొడవలు, ఇప్పుడు పరస్పరం అర్థం చేసుకోవడం మొదలైంది. పెద్దలు ఎందుకు ఇల్లు పవిత్రమైతే జీవితం పండుతుంది అని చెప్పారో ఇప్పుడు వారికి అర్థమవుతోంది. మన ధర్మంలో ఒక గొప్ప భావన ఉంది. మంగళం ముందుగా మనసులో మొదలవుతుంది. అంటే శుభప్రవేశం అనేది ఒక్కసారిగా బంగారం కురిసినట్టుగా కాదు. అది ముందుగా హృదయంలో ధైర్యంగా, తరువాత ఇంట్లో ప్రశాంతతగా, చివరికి జీవితంలో అవకాశాలుగా కనిపిస్తుందని పెద్దలు నమ్మేవారు. అందుకే కొన్ని సంకేతాలు కనిపించినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా మన ఇంటి పవిత్రతను, మన మాటల మాధుర్యాన్ని, పరస్పర ప్రేమను కాపాడుకోవాలని చెబుతారు. ఒక సామెత చెబుతుంది, శుభం వచ్చిన ఇంటికి ముందుగా నవ్వులు వస్తాయి. ఈ మాటలో ఎంత సత్యం ఉందో సీతమ్మ జీవితం మనకు గుర్తు చేస్తుంది. ఎందుకంటే అసలు సంపద కేవలం ధనం కాదు, ప్రశాంతమైన మనసు, ప్రేమతో ఉండే కుటుంబం, ఆశ కోల్పోని హృదయం, ఇవే నిజమైన ఐశ్వర్యం. ఈ క్షణంలో మీ ఇంట్లో కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు కనిపిస్తుంటే వాటిని చిన్నచూపు చూడకండి. ఉదయాన్నే ప్రశాంతత కలగడం, కుటుంబంలో ప్రేమ పెరగడం, అనుకోకుండా మనసులో ధైర్యం కలగడం, ఇవి మీ జీవితంలో కూడా ఒక కొత్త వెలుగు ప్రారంభానికి సూచనలు కావచ్చు. విశ్వాసం ఉన్న చోట మార్పు ఆలస్యం అయినా తప్పిపోదు. ఇక్కడ ఒక చిన్న వినతి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీ మనసును తాకి ఉంటే, మా కథలు మరింత మందికి చేరాలని మీరు భావిస్తే కింద ఉన్న స్కానర్ ద్వారా మీకు తోచిన సహాయం చేయండి. మీ చిన్న సహాయం కూడా ఎన్నో హృదయాలకు ఆశను చేరుస్తుంది. సీతమ్మ ఆ రాత్రి ఇంటి గడప దగ్గర నిలబడి ఆకాశాన్ని చూసింది. గాలి మెల్లగా వీచింది. ఎన్నాళ్లుగానో ఆమె హృదయంలో లేని ప్రశాంతత ఆ క్షణంలో నిండిపోయింది. ఆమెకు ఇప్పుడు ఒక విషయం పూర్తిగా అర్థమైంది. కొన్నిసార్లు దైవ సంకేతాలు అద్భుతాల రూపంలో రావు. అవి మన ఇంట్లో తిరిగి పుట్టిన ప్రేమ రూపంలో వస్తాయి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ముగిసిపోయింది. స్వస్తి.